మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ బెల్లీ ఫ్యాట్. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బెల్లీ ఫ్యాట్, ఇప్పుడు ఈ బెల్లీ ఫ్యాట్తో చాలామంది మీ దగ్గరకు వస్తూనే ఉంటారు పేషెంట్స్. సో బెల్లీ ఫ్యాట్కు సంబంధించి ఆయుర్వేదంలో చికిత్సలు అంటే ఏ విధంగా ఉంటాయి? అసలు ఈ బెల్లీ ఫ్యాట్ను రెడ్యూస్ చేసుకునేందుకు ఏ విధమైన విధానాలు అనేవి పాటించాలంటారు? అసలు బెల్లీ ఫ్యాట్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే, ఎక్కువగా సెడెంటరీ లైఫ్కి అలవాటు పడిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఫ్రై ఐటమ్స్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా చిన్నపిల్లల నుండే వస్తూ ఉంటుందండి. ఈ బెల్లీ ఫ్యాట్కి సంబంధించి మన శాస్త్రంలో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అంటే డైట్ షెడ్యూల్స్ ఉంటాయి, అట్లానే పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అట్లనే మెడిసిన్స్ ఉంటాయి. ప్రైమరీ స్టేజ్లో ఉండే వాళ్ళకి కొన్ని హోమ్ రెమెడీస్ కూడా మన శాస్త్రంలో చెప్పి ఉన్నారండి. ఓకే, అంటే బెల్లీ ఫ్యాట్కి సంబంధించి హోమ్ రెమెడీస్ ద్వారా కూడా మనం దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అంటారా? అవును, అంటే బెల్లీ ఫ్యాట్ అంటే మన శాస్త్రంలో బెల్లీ ఫ్యాట్ అనే ఒకదాని గురించి ఫ్యాట్ చెప్పారు. కంటెంట్ మేధో రోగము అని చెప్తారండి. దీంట్లో కఫదోషము అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, కఫదోషము విత్ మేధస్ ఫ్యాట్ అండి. ఈ రెండు కలిసి బాడీలో ఎక్కడైనా అక్యుములేషన్ అవ్వచ్చండి. అయితే పొట్ట భాగంలోని, లేకుంటే ఈ చేతుల దగ్గర, లేకుంటే తొడ భాగంలోని ఎక్కడైనా ఒక రకంగా అక్యుములేషన్ అయిపోయి అక్కడ ఉన్న పరిణామం కన్నా కొద్దిగా ఎక్కువ పరిణామం కనిపిస్తూ ఉంటుందండి. సరే, ఇప్పుడు బాడీ మొత్తం ఫ్యాట్ అంటే ఇప్పుడు చిక్స్ కానివ్వండి, లేదంటే చెస్ట్ కానివ్వండి, లేదంటే థైస్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం బెల్లీ ఫ్యాట్. సో ఎక్కడైనా మనం ఒక ఎక్సర్సైజ్ కానీ ఇంకేదైనా చేస్తే, వర్కౌట్స్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది కరుగుతూ వస్తుంది. బట్ బెల్లీ ఫ్యాట్ విషయానికి వస్తే మనకు ఇట్స్ టైం టేకింగ్ అని చెప్పాలి. ఇందువల్ల అంటారు బెల్లీ ఫ్యాట్లో యాక్చువల్గా అబ్డామినల్ లేయర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. మిగిలిన దగ్గరలో అంతా ఉండే ఫ్యాట్ అనేది ఈజీగా కరిగిపోతుంది. ఎక్కువగా మజిల్ లేయర్స్ అనేవి ఎక్కువగా ఉండవండి. ఓన్లీ అబ్డామిన్లో మాత్రం చాలా అబ్డామినల్ లేయర్స్ ఉంటాయండి. ఓకే, లేయర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యాట్ అనేది ఎక్కువగా అక్యుములేషన్ అయిపోయి తగ్గడం చాలా కష్టం అండి. మిగిలిన పార్ట్స్ అనేవి ఎక్కువ మూవబుల్గా ఉంటాయండి. ఇప్పుడు థైస్లో ఉన్నాయనుకోండి, మనం ఎక్కువ నడుస్తూ ఉంటాం. సో అప్పుడు ఫ్యాట్ కరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేతులు అనుకోండి, చేతులు మనం ఎక్కువగా మూమెంట్ చేసామనుకోండి, సో ఈ అబ్డామిన్ సంబంధించి మూమెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానికి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల దానికి సంబంధించిన స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేవి ఎక్కువగా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మిగిలిన పార్ట్స్ అన్ని మనం ఏ విధంగానైనా నడిచేటప్పుడైనా వాటి మీద ఎక్కువ ప్రెజర్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు కాళ్ళతో నడుస్తూ ఉంటాము, ఈ థై మజిల్స్ అన్నీ కూడా చాలా వరకు కదులుతూ ఉంటాయి. సో దీనికి అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఫ్యాట్ అనేది లిక్విఫై అవుతాయి, అంతే. సరే, ఇప్పుడు జనరల్గా ఓవర్ వెయిట్ అయిపోతాము, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా బాడీలో ఉంటుంది. సో దీని బారిన పడకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు? ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉండాలంటారు? ఎక్కువగా ఈ బెల్లీ ఫ్యాట్ బారిన పడకుండా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రధానంగా ఉండాలి. సెడెంటరీ లైఫ్కి అలవాటు పడకూడదు. అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ అయినా, ఈవినింగ్ టైంలోనైనా ఒక 1 అవర్ వాకింగ్ అయినా చేస్తూ ఉండాలి. అట్లానే బాయిల్డ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి. లిక్విడ్ ఐటమ్ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువసేపు నిద్రపోకూడదండి డే టైంలో. నైట్ టైంలోనే ఎక్కువగా నిద్రపోవాలి. ఈ చిన్న చిన్నవి ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి, బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉంటుంది. అట్లనే ఈ బేకరీ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. మైదాతో చేసిన ఫుడ్, ఈ ఫ్రైడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్, ఇటువంటివి ఎక్కువ అలవాటు పడు. అప్పుడప్పుడు తినొచ్చండి, మరీ విపరీతంగా రోజు తినకూడదు. తింటే ఫ్యాట్ అనేది విపరీతంగా అక్యుములేట్ అయిపోతుంది. ఒబేసిటీ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకే ఎక్కువగా బాయిల్డ్ వెజిటేబుల్స్, తర్వాత వెజిటేబుల్ సూప్, ఇటువంటివి తాగితే బాడీ అనేది ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, సరే, ఇప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలకి ఫ్యాట్ని కరిగించే శక్తి కూడా ఉంటుంది. సో అటువంటి ఆహార పదార్థాలు అంటే మీరు ఏవి సూచిస్తారు? ఏవి సూచించడం అంటే, ఏ బాయిల్డ్ వెజిటేబుల్ కర్రీ అయినా చాలా వరకు ఫ్యాట్ని లోపల నుండి తీసేయడానికే ఉపయోగపడుతుంది. ఇంకొకటి అవిసె గింజలు అని ఉంటాయండి. ఈ అవిసె గింజలకి చాలా వరకు ఈ ఫ్యాట్ని తగ్గించే ఇది ఉంటుంది. సో ఇటువంటి విధంగా చూసుకుంటే సూప్స్ ఎక్కువగా
బాడీ వెయిట్ని లాస్ చేస్తాయి. వెజిటేబుల్ సూప్స్ అంటే బయట తయారు చేసినవి కాకుండా మనం ఇంట్లోనే నీట్గా ప్రిపేర్ చేసుకొని అన్ని వెజిటేబుల్స్ వేసుకొని తాగితే చాలా వరకు వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటామండి. ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తినకూడదు, ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తినకూడదు. ఫ్రూట్స్ తిన్నా కూడా మంచిగా ఈ ఫ్యాట్ అనేది లోపల కరుగుతూ ఉంటుంది. మెయిన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని బాయిల్డ్ ఫుడ్స్, లిక్విడ్ ఐటెం బాగా తీసుకోవాలి. మెయిన్లీ ఎక్కువ తీసుకోవాల్సింది బటర్ మిల్క్ అండి. అంటే పెరుగు తీసుకోకుండా పెరుగుని ఎక్కువ వాటర్ వేసేసి బటర్ మిల్క్గా తాగితే బాడీ అనేది లైట్నెస్గా ఉంటుంది, హెవీగా ఉండదు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ విషయానికి వస్తే ఆయుర్వేదంలో అద్భుతమైన హోమ్ రెమెడీస్ అనేవి ఉన్నాయంటారు. ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది? ఆ రెమెడీ ఏదో మాకు ఈరోజు చూపిస్తారు. ప్రైమరీ స్టేజ్లో చాలా వరకు ఈ నేను చెప్పే హోమ్ రెమెడీ అనేది ఉపయోగపడుతుందండి. కానీ కొద్దిగా ఈ బెల్లీ ఫ్యాట్ వచ్చిన తర్వాత కూడా తగ్గట్లేదు అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిదే. ఇంకొకటి ఆయుర్వేదిక్లో కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. వాటి ద్వారా కూడా ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించవచ్చండి. అంటే బాడీ మసాజ్, అంటే ఓన్లీ పొట్ట వరకు మసాజ్ చేయడం, తర్వాత స్టీమ్ ఇవ్వడం, తర్వాత పౌడర్ మసాజ్ అని ఒకటి ఉంటుందండి. వీటి ద్వారా చాలా వరకు, ఇంకొకటి వస్తీ అని ఉంటుందండి, ఈ లేఖన వస్తీ అని ఒకటి ఉంటుందండి. వీటి ద్వారా కూడా ఈ బాడీలో ఉండే ఫ్యాట్ని అనేది రిమూవ్ చేయొచ్చు. ఓకే. తర్వాత మనకి మెడిసినల్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే యాక్చువల్ వృక్షామ్ల అని బయట దొరుకుతూ ఉంటుంది. వృక్షామ్ల అనేది ఓన్లీ ఈ వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి సింగిల్ డ్రగ్ ట్రీట్మెంట్ అండి. ఓకే. అది ఎవరైనా తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్నింగ్ ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్ భోజనం చేసిన తర్వాత తీసుకుంటే ఆయుర్వేద మెడిసిన్. అవును, ఆయుర్వేదిక్. కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఓన్లీ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వదు. ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మెడిసిన్ తీసుకుంటే ఆటోమేటిక్ కొంతవరకు వెయిట్ అనేది లూజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు నార్మల్గా ప్రైమరీ స్టేజ్, ఇంకా పొట్ట పెరుగుతుంది, బెల్లీ ఫ్యాట్ వస్తుంది, వెయిట్ కొద్దిగా గెయిన్ అవుతున్నాం అనేవాళ్ళు మార్నింగ్ లేచి గ్రీన్ టీ తాగడం చాలా మంచిదండి. ఫస్ట్ గ్రీన్ టీలో హనీ అయినా, లెమన్ అయినా, తర్వాత జింజర్ అయినా ఏదైనా వేసుకొని తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అండి. కానీ గ్రీన్ టీ అనేది లోపలికి వెళ్ళాలి. ఇంకొక రెమెడీ అనేది నేను ఇప్పుడు డెమో రూపంలో చూపెడతాను. దీంట్లో మనకు కావాల్సింది నార్మల్గా మన వంటగదిలో ఉండే జీలకర్ర అండి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలా మంచిదండి. ఇది మీకు తెలిసిందే దాల్చిన చెక్క, ఇది అల్లం, జింజర్, ఇది మీకు తెలిసిందే నిమ్మకాయ అండి. ఇవి ఉంటే చాలండి. కొంతమంది బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చండి. కానీ పాత బెల్లం యూజ్ చేసుకుంటే బాడీలో కొద్దిగా హీట్ ప్రొడ్యూస్ అవుతుందండి. అంటే ఇవన్నీ కూడా కొన్ని పదార్థాలు హీట్ ప్రొడ్యూస్ చేసేవి. అవును, హీట్ ప్రొడ్యూస్ చేస్తేనే ఫ్యాట్ అనేది లిక్విఫై అవుతుంది. కానీ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. మనం అంతా లిటిల్ క్వాంటిటీలో తీసుకుంటాము, దానివల్ల బాడీకి ఎటువంటి నష్టము ఉండదండి. కానీ ఫ్యాట్ అయితే మాత్రం కరుగుతుంది. ఇంకొకటి వెల్లుల్లి ఉంటుందండి, ఒకటి మన నార్మల్ వంటింట్లో. ఈ వెల్లుల్లి కూడా తీసుకున్నా కూడా చాలా వరకు ఈ బ్లడ్లో ఉండే ఫ్యాట్ అనేది లిక్విఫై అవుతుంది. ఇవన్నీ కూడా నార్మల్ ఎక్స్టర్నల్ ఫ్యాట్ అండి. బ్లడ్లో ఉండే ఫ్యాట్ కరగాలి అనుకుంటే మంచిగా రోజుకి ఒక వెల్లుల్లి, ఒక పాయి కాకుండా వెల్లుల్లి రెమ్మ, అది ఒక్కటి తీసుకుంటే చాలు అండి. ఇట్లా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంటుందండి వాటర్. అప్పుడు ఫస్ట్గా మనం కట్ చేసుకుంటే మేము యాక్చువల్గా ఎక్కువ వాటర్ తీసుకున్నాం అందరూ తాగడానికని. నార్మల్గా అయితే 1 గ్లాస్ వాటర్కి చిన్న అల్లం ముక్క అండి, ఒక పించ్ అల్లం ముక్క, ఒక చిటికెడు జీలకర్ర. ఇక్కడ ఎక్కువ వేస్తున్నానండి, ఎక్కువ వాటర్ అని. వాటర్ ఇమీడియట్గా కలర్ చేంజ్ అయిపోద్దండి జీలకర్ర వేసిన వెంటనే. అవి బాగా బాయిల్ అవ్వాలండి. మార్నింగ్ టీ లాగా ఇది తాగుకోవచ్చండి, ఎంటీ స్టమక్లో కూడా తాగొచ్చండి. బాగా బాయిల్ చేసుకోవాలండి. అది అందులో ఉండే రసాలన్నీ వాటర్లోకి వచ్చేటంత వరకు, ఎందుకంటే వడగట్టేస్తాం. లాస్ట్లో కావాలనుకుంటే బెల్లం అయినా వేసుకోవచ్చండి, పాత బెల్లం, లేదంటే తేనె అయినా కలుపుకొని తాగొచ్చండి, టేస్ట్ కోసం. అవునండి, టేస్ట్ కోసం. లేకుండా డైరెక్ట్గానైనా తాగొచ్చు. సరే, ఈ హాట్ వాటర్లో తేనె కలపకూడదు అంటారు. ఇప్పుడు వచ్చే తేనెలన్నీ బెల్లము, షుగర్ తేనెలేనండి. నార్మల్గా హాట్ వాటర్లో తేనె అంటే నీళ్ళు బాగా మరిగించేసి చల్లార్చుకొని అప్పుడు ప్యూర్ తేనె దొరుకుతాయండి. అవి ఎక్కువ కలిపితే కొన్నిసార్లు
ఫుడ్ రియాక్షన్ అవుతుందండి. ఓకే. సో అందుకు బాగా వాటర్ మరిగించేసి చల్లార్చి అప్పుడు అంటే నులివెచ్చగా ఉన్నప్పుడు హనీ కలుపుకొని తాగాలి. ఎక్కువ హీట్ ఉన్న వాటర్లో కలపకూడదు. అంటే మా వాళ్ళందరూ బెల్లంతో తాగుతూ ఉన్నారండి. కొద్దిగా బెల్లం యాడ్ చేశానండి. యాక్చువల్గా కొంతమంది నిమ్మకాయల్ని డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేసుకుంటారండి. అట్లా కూడా వేసుకోవచ్చు, కానీ అట్లా అయితే చిన్న కస వస్తుందండి, అంటే చిన్న చేదుదనం వస్తుంది, అవును, పులుపుదనం ఎక్కువ పోతుందండి. దీనివల్ల ఏంటంటే పులుపు వస్తుందండి కొద్దిగా, అంటే టేస్టీగా ఉంటుంది తాగడానికి. డైరెక్ట్గా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, అంటే తొక్కతో పాటుగా. నిమ్మకాయ పిండేసామండి, ఇవ్వండి ఇట్లా వడగట్టుకొని. ఇవ్వండి ఆల్రెడీ వడగట్టిన కషాయం అండి. ఒకసారి చూడండి ఎట్లా ఉంది తాగేసి. బాగుంది సార్, కొంచెం హార్డ్గాను, టేస్ట్ కూడా బాగుంది. ఓకే సార్. సో బెల్లం కలుపుకుంటే కొంచెం తాగలం. అవునండి. ఓకే. తేనైనా కలుపుకోవచ్చు. తేనైనా కలుపుకోవచ్చు. సో బెల్లీ ఫ్యాట్ను కరిగించేది అంటే ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు సార్? తీసుకోవచ్చు, డైలీ మార్నింగ్ వన్స్. నార్మల్ టీ తాగే బదులుగా ఇది తయారు చేసుకొని తాగడమే. ఏజ్ గ్రూప్ అయినా ఉంటుందా? ఎవరైనా తాగొచ్చు. ఎవరైనా తాగొచ్చు. పొట్ట ఉన్నోళ్ళు, కొవ్వు ఉన్నోళ్ళు ఎవరైనా తాగొచ్చు. ఓకే. సో ఈరోజు బెల్లీ ఫ్యాట్కు సంబంధించి రిడ్యూస్ చేసుకోవడానికి చక్కని హోమ్ రెమెడీ మాకు సూచించారు, అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.